హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈ రోజు నేను ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన చైన్సా మ్యాన్ రెజార్క్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ చైన్సా మ్యాన్ సీజన్ 1 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశా. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి, ఫుల్ ఫన్ ఉంటుంది. మూవీని తిరిగి తెస్తే నువ్వు నా గోల్స్ ని టచ్ చేయొచ్చు అని ఉంటుంది. హిమ్నో ఛాన్స్ ఇచ్చిన మనోడు మాకిమ కోసం వెయిట్ చేస్తా అని అప్పటి వరకు ఎవరితో స్కోర్ చేయను అని అంటాడు. తెలిసిందేగా పద్ధతి గల మనిషి. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. సో లాస్ట్ వీక్ చైన్సా మ్యాన్ సీజన్ 1 కంటిన్యూ చేస్తూ ఒక మూవీ వచ్చింది. అదే మన ఈ చైన్సా మ్యాన్ ద రెజార్క్ మూవీ. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏం జరిగిందో మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు కంటెంట్ అంతా ఒకసారి చెక్ చేయండి. చాలా యానిమే కంటెంట్ వీడియోస్ చేశా. సో ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా మూవీ ఎక్స్ప్లెనేషన్ ని స్టార్ట్ చేసేద్దాం. సో మనకి సీజన్ 1 ఎండ్ అయ్యేసరికి చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. అసలు చాలా పవర్ఫుల్ డివిల్స్ అందరూ ఎందుకు డెంజీని చంపాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి చైన్సా మ్యాన్ హార్ట్ ఎందుకు కావాలి? అండ్ అలాగే మాకిమ మంచిదాయా చెడ్డదాయా అని ఇలా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తే ఈ మూవీ ఉంటుంది. మూవీలో డెంజీకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అండ్ ఆ అమ్మాయి పేరే రెజే. అండ్ మనోడి గురించి తెలిసిందేగా, పెద్ద ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. పరిచయమైన ప్రతి అమ్మాయితో ఆటలాడుతూనే ఉంటాడు. మరి ఈ మూవీలో రెజేతో ఏమేమి మాట్లాడాడో చూసేద్దాం. ఓపెన్ చేస్తే మన హీరో డెంజీకి ఎప్పుడు ఒక కల వస్తుంది కదా. ఎక్కడో మూల డార్క్ ప్లేస్ లో ఒక రూమ్ ఉంటుంది. అండ్ ఆ రూమ్ లో పొచిటా ఉందని మనోడు డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఎవరో అసలు ఏం జరిగినా ఆ తలుపు మాత్రం తీయొద్దు అని డెంజీకి చెప్తారు. సో అదే కళ రిపీట్ గా మనోడికి వస్తూ ఉంటుంది. అలా మనోడు ఆ కళ వస్తే వెంటనే నిద్రలేస్తాడు. ఎందుకని ప్రతిరోజు ఈ సేమ్ కళ రిపీట్ అవుతుందని ఆలోచిస్తాడు. ఇంకా పక్కనే ఉన్న పవర్ కి కూడా తెలివచ్చి మంచి నిద్ర చెరగొడతావా అని మనోడికి ఒక్క పంచిస్తుంది. దెబ్బకి మనోడు ఎగిరి సీలింగ్ తగులుకొని కింద పడతాడు. అండ్ పవర్ కి తన కొమ్ములు చాలా పెద్దవైపోతాయి. అంటే తను ముందు కంటే ఇంకా పవర్ఫుల్ అయిందనమాట. అలా డెంజీ ఇంకా పవర్ నెక్స్ట్ డే మాకిమని కలవడానికి వెళ్తారు. అప్పుడు మాకిమ పవర్ కొద్ది నెలలుగా ఎక్కువ బ్లడ్ కన్స్యూమ్ చేయడం వల్ల బాగా పవర్ఫుల్ అయిపోయింది. అందుకే తన కొమ్ములు ఎంత పెద్దవయ్యాయని డెంజీతో చెప్తుంది. సో తన బ్లడ్ ని కొంచెం తీస్తే అంతా సెట్ అయిపోతుందని డెంజీతో చెప్పి, అలాగే షార్క్ ఫిండ్ అనే ఒక ఫియన్ ని మన సీజన్ 1 క్లైమాక్స్ లో చూసాం కదా, తల మొత్తం ఒక షార్క్ లా ఉంటుంది. వాడు కూడా డెంజీ ఇంకా పవర్ లాగే స్పెషల్ డివిజన్ లో ఒకడు. సో వాడిని మాకిమ డెంజీకి పరిచయం చేస్తుంది. ఇంకా వాడి పేరు వచ్చేసి భీమ్. మనోడిని కలవగానే బాగా ఎగ్జైట్ అయిపోతాడు. లార్డ్ చైన్సా అని ఒక పెద్ద ఫ్యాన్ లాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతూ ఉంటాడు. అండ్ గైస్, మాకిమ డెంజీతో రేపు మనం మూవీ డేట్ కి వెళ్దామని అంటుంది. ఇంకంతే, ఆ మాటతో ఇంక మనోడికి అసలు రాత్రి అంతా నిద్రే పట్టదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకిమతో పాటు థియేటర్ కి వెళ్లి చాలా మూవీస్ చూస్తాడు. కానీ మనోడికి ఏ మూవీస్ ఎక్కువ, చాలా మూవీస్ ని చూడలేక చూస్తాడు. బట్ లాస్ట్ మూవీ ఏదైతే ఉందో కొంచెం బాగుంటుంది. సో ఇంకా బయటకు వచ్చాక మాకిమ డెంజీ అలా మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డెంజీ, నేను ఈ మూవీస్ లో ఏ ఎమోషన్ ని ఫీల్ అవ్వలేదు, జనరల్ గా నాకు ఎమోషన్స్ లేవు, అందుకే నాకు హార్ట్ ఉందో లేదో అని డౌట్ గా ఉంది అని మాకిమతో అంటాడు. దానికి మాకిమ వెంటనే గుండెల మీద తలపెట్టి హార్ట్ బీట్ చెక్ చేసి, డౌట్ పడకు, నీకు కూడా హార్ట్ ఉంది అని అంటుంది. సో అలా మనోడు మూవీ డేట్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ డే వర్క్ వెళ్తాడు. ఇంకా వెళ్తున్న దారిలో నిన్న నైట్ మాకిమ మనోడికి హార్ట్ ఉందని చెప్పిన విషయం గుర్తు తెచ్చుకొని తెగ పొంగిపోతాడు. అండ్ గైస్, ఇక్కడ కామెడీ ఏంటంటే మనోడు ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో ఉన్న ఈ టైంలో దారిలో ఎవరో డొనేషన్స్ అడుగుతుంటే వెళ్ళి కొంత డబ్బులు డొనేట్ చేస్తాడు. దానికి వాళ్ళు ఒక ఫ్లవర్ ని గిఫ్ట్ గా ఇస్తారు. ఇంకా ఫ్లవర్ ని గిఫ్ట్ గా ఇస్తే ఏం చేయాలో తెలియక దాన్ని తినేస్తాడు. అండ్ మాకిమ గన్ డెవిల్ ని బీట్ చేస్తే నువ్వు ఏమడిగినా ఇస్తా అని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఎలాగైనా తను అనుకున్నది సాధించి తన గర్ల్ ఫ్రెండ్ లో ఉండమని మాకిమని అడగాలనుకుంటాడు. సో ఇంకా అలా నడుస్తూ ఉన్న మనోడు ఒక్కసారిగా ఆగి గుండెల మీద చేసుకొని, ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా నా గుండెల్లో ఉంది మాత్రం మాకిమనే అని అంటాడు. ఎందుకంటే తనని కలిసిన అమ్మాయిలంతా లైక్ కొబెని, హిమునో, ఇంకా పవర్ అందరూ మనోడిని చంపుదామని చూస్తారు. కానీ మాకిమ మాత్రమే మనోడిని బాగా చూసుకుంటుంది. సో ఆ పాయింట్ లో మనోడు కొంచెం ఫీల్ అవుతాడు అనమాట. అండ్ ఒక్కసారిగా పెద్ద వర్షం పడుతుంది. మరి వర్షం పడగానే మనోడు తడిచిపోతాడని అలా పక్కనే ఉన్న ఒక ఫోన్ బూత్ లోకి వెళ్తాడు. అప్పుడు వెంటనే ఆ టెలిఫోన్ బూత్ లోపలికి ఒక అమ్మాయి వస్తుంది. ఇంక తను మనోడిని చూడగానే గట్టిగా నవ్వుతుంది. నువ్వు సేమ్ నేను పెంచుకున్న చనిపోయిన కుక్క పిల్లలా క్యూట్ గా ఉన్నావు ఉంటుంది. అండ్ మనోడి గురించి తెలిసిందేగా, అమ్మాయి కనిపిస్తే చాలు పులిహోర కలపడంలో PhD చేశాడు కాబట్టి తనకి నేను ఒక మ్యాజిక్ ట్రిక్ చూపిస్తా అని చెప్పి ఇందాక ఒక ఫ్లవర్ మింగేశాడు కదా, ఆ ఫ్లవర్ నోట్లోంచి తీసి మళ్ళీ తనకిస్తాడు. ఇంకా తనేమో మనోడికి పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి, నేను దగ్గరలోనే ఒక కాఫీ షాప్ లో పనిచేస్తున్నా, కుదిరితే ఒకసారి రా అని చెప్పి వెళ్ళిపోతుంది. మరి తను వెళ్ళిపోయాక మనోడు తను చెప్పిన కాఫీ షాప్ కి వెళ్ళాలా వద్దా అని బాగా ఆలోచిస్తాడు. హార్ట్ ఏమో మాకిమా అని కొట్టుకుంటే
బాడీ మాత్రం కనిపించిన ప్రతి అమ్మాయి వైపు వెళ్ళిపోతుంది. అందుకే తన కాఫీ షాప్ కి తనకంటే ముందే వెళ్ళి కూర్చుంటాడు. ఇంక మనోడు రావడం చూసి షాక్ అయిపోతుంది. వెంటనే ఒక కప్ కాఫీ ఆఫర్ చేసి పక్కన కూర్చుంటుంది. మెల్లగా మనోడికి అర్థమవుతుంది తన ఇంట్రెస్ట్ చూపిస్తుందని. అలాగే తన పేరు వచ్చేసి రెజే అని చెప్తుంది. చూస్తుంటే మెల్లగా ఈ అమ్మాయికి పడిపోయేలా ఉన్నానే అని డెంజీ అనుకుంటాడు. కట్ చేస్తే అకి ఇంకా ఏంజల్ డెవిల్ని చూస్తాం. వాళ్ళిద్దరూ కలిసి డెవిల్ హంటింగ్ కి వెళ్తారనమాట. సో ఈ ఏంజల్ డెవిల్ స్టోరీని మాకిమా అకీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడడానికి సేమ్ అమ్మాయిలా ఉంటాడు, కానీ అమ్మాయి కాదు, అబ్బాయే. ఒకప్పుడు ఉన్న స్పెషల్ డివిజన్ 4 లో కిషిబే తర్వాత వీడే చాలా పవర్ఫుల్ అని చెప్తుంది. అండ్ వీడికి ఉన్న పవర్స్ ఏంటంటే ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళ ఆయుష్ అంతా తీసేసుకుంటాడు అండ్ వాళ్ళని డెవిల్స్ ని చంపే వెపన్స్ లాగా మార్చేస్తాడు. సో క్రేజీ పవర్స్ అనే చెప్పాలి. ఇంకా డైలీ డెంజీ రెజే పనిచేస్తున్న కెఫేకి వెళ్తూ ఉంటాడు. మాకిమా తప్ప నాకు ఎవరు వద్దు అని మనసులో ఎంత అనుకున్నా రెజే మనోడికి ఇంకా క్లోజ్ అవడంతో ఏం చేయలేకపోతాడు. అండ్ గాయస్, మనోడికి కేవలం 16 సంవత్సరాలే, కానీ స్కూల్ కి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. డెవిల్ హంటింగ్ లో బిజీ ఉంటాడు కదా. ఇంక ఈ సిచ్యువేషన్ ని పాయింట్ చేస్తూ రెజే జాలి పడుతుంది. ఎందుకని నువ్వు ఒక వెపన్ లా ట్రీట్ చేసుకుంటున్నావు, అందరూ నిన్ను వాడుకుంటున్నారు అని అంటుంది. అలాగే నువ్వు ఎప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు కదా, స్కూల్ ఎలా ఉంటుందో నీకు ఇవాళ నైట్ చూపిస్తా, నాతో రా అని చెప్పి రెజే డెంజీని నైట్ టైం ఒక స్కూల్ లోపలికి తీసుకెళ్తుంది. స్కూల్ అంతా ఒక రౌండ్ వేసి స్విమ్మింగ్ పూల్ లోకి దిగుతారు. మరి ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలిసిందేగా, నేను చెప్పక్కర్లేదు. మనోడు అసలే పెద్ద ఆటగాడు, రెజేతో పాటు కాసేపు ఆడుకుంటాడు. ఇంకా ఇన్నింగ్స్ పూర్తయ్యాక బయటకు వచ్చి ఒక క్లాస్ రూమ్ లో కూర్చుంటారు. సో గైస్, ఈ మూవీలో మన క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్ కి సంబంధించిన కొన్ని సెన్సిటివ్ అండ్ డీప్ టాపిక్స్ మాట్లాడుకుంటారు. ప్యారలల్ గా మనం అకి, ఏంజల్ డెవిల్ మాట్లాడుకోవడం చూస్తాం. అలాగే డెంజీ ఇంకా రెజే కూడా మాట్లాడుకోవడం చూస్తాం. వీళ్ళిద్దరూ సేమ్ టాపిక్ గురించి మాట్లాడతారు. అదేంటంటే కంట్రీ మౌస్, సిటీ మౌస్. ఈ రెండింటిలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావని ఇక్కడ రెజే డెంజీని అడిగితే, అక్కడేమో ఏంజల్ డెవిల్ అకీని అడుగుతాడు. గైస్, ఇక్కడ కంట్రీ మౌస్ అంటే తినడానికి తిండి ఏం దొరకదు, ఏదో కొంచెం కొంచెం వేస్ట్ దొరుకుతుంది, అసలేం టేస్ట్ ఉండదు, కానీ జీవితం మాత్రం పీస్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడు ఏ జంతువు వచ్చి చంపేస్తుందో ఏమో అని భయం అయితే ఉండదు. అదే సిటీ మౌస్ అయితే తినడానికి రోజు మంచి 5 స్టార్ ఫుడ్ ఉంటుంది, కానీ ఎప్పుడు ఏ వెహికల్ కింద పడి చచ్చిపోతుందో, ఏ పిల్లు వచ్చి తినేస్తుందో అని భయపడుతూ బ్రతకాలి. అది కాన్సెప్ట్ అన్నమాట. సో ఏంజల్ డెవిల్ నేను కంట్రీ మౌస్ లా బ్రతకాలి అనుకున్నా, కానీ మాకిమా నన్ను సిటీలోకి తెచ్చి పడేసింది అంటాడు. అండ్ డెంజీ ఏమో రిస్క్ అయినా పర్వాలేదు, నేనైతే సిటీ మౌస్ లాగే బ్రతకాలనుకుంటున్నా, ఎందుకంటే బ్రతికిన రోజులు మంచి ఫుడ్ తినొచ్చు కదా అంటాడు. సో అలా మన క్యారెక్టర్స్ థింకింగ్ ని, వాళ్ళ ఫీలింగ్స్ ని ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. కట్ చేస్తే రెజే నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తా, ఇక్కడే ఉండు అని డెంజీతో చెప్పి వెళ్తుంది. ఇంకా తన వాష్రూమ్ కి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఒక డెవిల్ డీలర్ రెజేని వెంట పడతాడు. అండ్ వాడు చైన్సా మ్యాన్ హార్ట్ కోసం వచ్చాడు. అండ్ మనకు తెలిసిందే పెద్ద పెద్ద డెవిల్స్ అందరూ చైన్సా మ్యాన్ ని చంపి హార్ట్ తీసుకోవాలని చూస్తున్నారని. అలా వీడిప్పుడు డెంజీని చంపుదామని వచ్చాడు. ఇంకా రెజే కనబడేసరికి తనని చంపి డెంజీకి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి అటాక్ చేద్దాం అనుకుంటాడు. వాడు ఇంకా రెజేని వెంట పడేసరికి తను స్కూల్ టెర్రస్ మీదకి వెళ్ళిపోతుంది. అండ్ వాడు కూడా టెర్రస్ ఎక్కేస్తాడు. కానీ డెంజీకి మాత్రం బయట ఏం జరుగుతుందో అసలు తెలియదు. గైస్, ఇంకా రెజే పని అయిపోయింది అనుకునే టైంకి మనకు మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. రెజే ఒక్కసారిగా ఆ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లాగా వాడు తల పట్టుకొని చోక్ చేసి చంపేస్తుంది. అప్పుడు వెంటనే వాడితో ఉన్న డెవిల్, తప్పైపోయింది లేడీ రెజే, మీరు ఉన్నారని నాకు తెలియదు అని అంటుంది. అండ్ ఆ డెవిల్ పేరు సైక్లోన్ డెవిల్ అనమాట. సో రెజే మామూలు అమ్మాయి కాదని మనకి అర్థమైపోతుంది. ఇంకా అసలు ఏం జరగనట్టు మహానట్లా నటిస్తూ డెంజీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. వచ్చాక దగ్గరలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడికి వెళ్దాం పదా అని తీసుకెళ్తుంది. గైస్, ఇంకా మనం ఇంటర్వెల్ కి అయితే వచ్చేసాం. డెంజీ ఇంకా రెజే మొత్తం ఆ కార్నివల్ అంతా తిరిగి ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్యారలల్ గా అకి ఇంకా ఏంజల్ డెవిల్ స్పెషల్ డివిజన్ 2 ట్రైనింగ్ సెంటర్ కి వెళ్లి అక్కడ ట్రైన్ అవుతారు. అండ్ అక్కడ చాలా మంది డెవిల్ హంటర్స్ కూడా ఉంటారు. ఒక కొండపైన మంచి స్పాట్ దగ్గరికి డెంజీని రెజే తీసుకెళ్తుంది. ఇంకా రెజే ఫైనల్ గా నువ్వంటే నాకు ఇష్టం అని ఓపెన్ అయిపోయి, పబ్లిక్ సేఫ్టీ నిన్ను కనిపెట్టలేని చోటుకి నేను తీసుకెళ్తా అని మనోడిని కన్విన్స్ చేయాలని చూస్తుంది. కానీ తన మాటలకి మనోడు కన్విన్స్ అవడు. రెజే కిస్ చేసే టైంకి డెంజీ నేను మాకిమా ఇంకా నా ఫ్రెండ్స్ ని వదిలి ఎక్కడికి రాను అంటాడు. ఇప్పుడే వాళ్ళకి దగ్గర అవుతున్నా, ఎందుకని మనం ఎక్కడికో వెళ్ళాలి, రోజు నేను నిన్ను ఎప్పటిలాగే కలుస్తా అని అంటాడు. గైస్, ఇంకా మనం రెజే అసలు రూపాన్ని ఇప్పుడు చూస్తాం. డెంజీని కిస్ చేసినట్లే చేసి మనోడిని అటాక్ చేసి హార్ట్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ మనోడు పని అయిపోయింది అనుకునే టైంకి భీమ్ వచ్చి డెంజీని పట్టుకుని ఎస్కేప్ అవుతాడు. భీమ్ డెంజీతో చాలా పెద్ద తప్పు అయిపోయింది, లార్డ్ చైన్సా నేను ముందే పసిగట్టాల్సిందే, తన మామూలు మనిషి కాదు, చాలా డేంజరస్ అయిన బాంబ్ డెవిల్ అని డెంజీతో చెప్తాడు. ఇంకా తిరిగి వెనక్కి చూస్తే రెజే బాంబ్ డెవిల్ లా ఫుల్ గా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. ఇంటర్వెల్ వస్తుంది. గైస్, ఇక్కడ వరకు 45 మినిట్స్ మూవీ కంప్లీట్ అయింది. ఇంకా మిగతా 45 మినిట్స్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు. వీడియోకి ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. మరి ఎంతలా మోసం చేసిన రెజేతో మన డెంజీ ఎలా ఫైట్ చేశాడో ఇంక చూసేద్దాం.
సిచ్యువేషన్ చాలా సీరియస్ అయిపోతుంది. ఎందుకంటే బాంబ్ డెవిల్ మన వాళ్ళకంటే చాలా పవర్ఫుల్. వాళ్ళు తన దగ్గర నుంచి తప్పించుకోలేకపోతారు. అప్పుడు కొంతమంది ప్రైవేట్ డెవిల్ హంటర్స్ కార్ లో వచ్చి తనని అటాక్ చేయాలని చూస్తారు. వాళ్ళందరినీ రెజే ఒక్క బాంబ్ తో లేపేస్తుంది. ఈ గ్యాప్ లో భీమ్ డెంజిని పట్టుకొని అకి ఇంకా ఏంజల్ ఉన్న ట్రైనింగ్ సెంటర్ కి తీసుకొచ్చేస్తాడు. బాంబ్ డెవిల్ డెంజిని చంపడానికి వస్తుంది. తను గన్ డెవిల్ తో పనిచేస్తుంది అని అకితో భీమ్ చెప్తాడు. అలా బాంబ్ డెవిల్ గురించి ఇంకా గన్ డెవిల్ తో తను పనిచేస్తుంది అన్న విషయం నీకెలా తెలుసు, మర్యాదగా నీకేం తెలుసు మొత్తం చెప్పు అని, లేదంటే ఇప్పుడే నేను చంపేస్తాను అకి భీమ్ ని బెదిరిస్తాడు. ఇప్పుడు భీమ్ చెప్తే నన్ను నిజంగానే చంపేస్తారు, ఎందుకంటే నేను మాకి ఎవరికి ఏం చెప్పనని మాటిచ్చా అంటాడు. గైస్, మాకిమా పేరు వినగానే అకి షాక్ అయిపోతాడు. అంటే తనకు తెలియని విషయం ఏదో మాకిమా దాయడానికి ట్రై చేస్తుందని క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ కొంచెం కూడా లేట్ చేయకుండా బాంబ్ డెవిల్ మనోళ్ళు ఉన్న ట్రైనింగ్ సెంటర్కి వచ్చేస్తుంది. వెంటనే అకి, ఏంజల్, భీమ్ ముగ్గురు డెంజిన్ పట్టుకొని కార్ ఎక్కేస్తారు. అండ్ స్పెషల్ డివిజన్ లో ఉన్న కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇంకా మిగతా డెవిల్ హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బాంబ్ డెవిల్ ని ఆపుదామని చూస్తారు. మొత్తం డివిజన్ అంతా ట్రై చేసినా తను ఏం చేయలేకపోతారు. ఇంకా బాంబ్ డెవిల్ బిల్డింగ్ లో ఉన్న డెవిల్ హంటర్స్ అందరినీ పేల్చి పిండి చేసేస్తుంది. మన వాళ్ళ కార్ ముందుకి ఆ కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ తలను నరికి తీసుకొచ్చి బాంబ్ డెవిల్ తన పవర్ ఏంటో చూపిస్తుంది. బేసిక్ గా తనకు కావాల్సింది ఓన్లీ చైన్సా మ్యాన్ మాత్రమే, ఎవరిని చంపాలనే ఉద్దేశం అయితే లేదు. కాబట్టి ఎవరు అడ్డు రావద్దు అని అందరినీ హెచ్చరిస్తుంది, కానీ ఎవరు మాట వినరు. అలాగనే డెంజీని తమ సాయశక్తిలా కాపాడడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తుంటారు. చెప్తున్నాను కదా ఫుల్ యాక్షన్ ఉంటుందని. రోడ్డు మొత్తం ఒక పెద్ద కార్ చేసే సీన్ అయితే ఉంటుంది. అండ్ బ్యాకప్ గా అకి స్పెషల్ డివిజన్ నుంచి కొంతమంది హంటర్స్ ని పిలుస్తాడు. కొబెనే ఇంకా వైలెంట్ ఫియండ్ వచ్చి బాంబ్ డెవిల్ ని అటాక్ చేస్తారు. బట్ తను చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో ఇద్దరు అక్కడ నుంచి పారిపోతారు. మళ్ళీ బాంబ్ డెవిల్ ఎగురుకుంటూ వచ్చి మన వాళ్ళని అటాక్ చేస్తుంది. కానీ ఈసారి డెంజీ చాలా బ్లడ్ పోయినా పట్టించుకోకుండా లేచి చైన్ సమయాల్లో మారుతాడు. నేను కలిసిన ప్రతి అమ్మాయి ఎందుకని నన్ను చంపాలని చూస్తుంది, ప్రతి ఒక్కరికి చైన్ సమయాన్ హార్టే కావాలి, కానీ డెంజీ హార్ట్ ఎవరికి వద్దా అని గట్టిగా అరుస్తాడు. సో మనోడికి ఫుల్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఎవరు లేకపోయినా నాకు మాకిమా ఉంది, అచ్చాలు అని డెంజీ అంటాడు. ఆ మాటలు విన్న రెజీ డెంజీకి నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్తుంది. అలాగే నువ్వు మాకిమా వలలో చిక్కుకున్నావని నాకు తెలియదు, కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళినా ఇంకా వేస్టే అని అంటుంది. ఇంక మనోడికి చిరాకు వచ్చి వెంటనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకిద్దరి మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. కానీ మనోడు బాంబ్ డెవిల్ పవర్ ని అస్సలు మ్యాచ్ చేయలేకపోతాడు. కంటిన్యూస్ గా రెజే మనోడిని పేల్చి బాగా డ్యామేజ్ చేస్తుంది. ఈ ఫైట్ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. బాంబ్ డెవిల్ ని ఎవరు టచ్ చేయలేకపోతారు. అండ్ చుట్టూ చాలా మంది చనిపోతారు. ఇంకా అలా డెంజీ బాడీని లాక్కుంటూ వెళ్తున్న బాంబ్ డెవిల్ ని అకి వచ్చి అటాక్ చేస్తాడు. తనతో పాటు వైలెంట్ డెవిల్ కూడా మళ్ళీ వచ్చి అటాక్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి బాంబ్ డెవిల్ ని ఆపడానికి చూస్తారు. గుర్తుంది కదా అకి ఫ్యూచర్ డెవిల్ తో డీల్ చేసుకున్నాడని. సో బాంబ్ డెవిల్ మూవ్మెంట్స్ అకి ముందే కనిపెట్టి అటాక్స్ నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అలా బాంబ్ డెవిల్ ని తన సాయశక్తిలో ఫైట్ చేసి హోల్డ్ చేస్తుంటే ఈ గ్యాప్ లో ఏంజల్ ఒక చనిపోతున్న మనిషిని తీసుకొచ్చి ఆ బ్లడ్ ని డెంజీకి తాగడానికి ఇస్తుంది. అలా మనోడు మళ్ళీ హీల్ అయ్యి పైకి లేస్తాడు. ఇంకెక్కడ బాంబ్ డెవిల్ తోనే ఫైట్ చేయలేకపోతే పక్కన సైక్లోన్ డెవిల్ కూడా వచ్చి బాంబ్ డెవిల్ తో టీమ్ అప్ అవుతుంది. ఇంక మన వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు ఏం చేయాలో. సో ఫైనల్ గా డెంజీ, ఏంజల్, భీమ్ ముగ్గురు మాట్లాడుకుంటారు ఏం చేద్దామని. బాంబ్ డెవిల్ లాంటి పవర్ఫుల్ డెవిల్ తో ఫైట్ చేస్తే మొత్తం సిటీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో వీలైనంత త్వరగా ఫైట్ నాపాలనుకుంటారు. అండ్ భీమ్ కి చైన్సా డెవిల్ కున్న పవర్స్ గురించి బాగా తెలుసు కాబట్టి ఏంజల్ భీమ్ అడుగుతాడు. డెంజీ ఇంకా ఎలాంటి పవర్స్ వాడగలడో చెప్పమని అడుగుతాడు. అప్పుడు భీమ్ ఒక్కొక్క డెవిల్ ఒక్కోలా ఎగురుతుంది, అలా మీరు కూడా మీ పవర్స్ ని యూజ్ చేసుకొని ఎగరాలి అంటాడు. లైక్ బాంబ్ డెవిల్ కాళ్ళ కింద బాంబులు వేసుకొని ఎగురుతుంది కదా, అలాగే మీరు కూడా మీ చైన్స్ వాడుతూ బిల్డింగ్స్ కి విసిరి ఎగరడానికి ట్రై చేయండి లార్డ్ చైన్స్ అని భీమ్ అంటాడు. సో గైస్ మనోడికి ఇంకేం అర్థం కాక పెద్ద చైన్ క్రియేట్ చేసి భీమ్ నోట్లోకి విసిరి వాడిని ఒక గుర్రంలో వాడుకుంటాడు. ఇంకా భీమ్ ని రైడ్ చేస్తూ సైక్లోన్ డెవిల్ అండ్ బాంబ్ డెవిల్ మీదకి డెంజీ అటాక్ వెళ్తాడు. అండ్ గైస్ ఇదే మనకి క్లైమాక్స్ ఫైట్. మొత్తం బిల్డింగ్స్ అన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ ఫస్ట్ సైక్లోన్ డెవిల్ ని లేపేస్తారు. అండ్ ఫైనల్ గా బాంబ్ డెవిల్ తో పెద్ద ఫైట్ చేసి లాస్ట్ లో డెంజీ ఇంకేం చేయలేక తనని ఫుల్ గా చైన్స్ తో కట్టేసి సముద్రంలోకి దూకేస్తాడు. అక్కడతో ఫైట్ ఎండ్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ డెంజీ రెజేని కాపాడతాడు అండ్ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు. డెంజీ రెజేని పబ్లిక్ సేఫ్టీకి అప్పగించాలని చూడ్డు, ఎందుకంటే తనకి ఒక అవకాశం ఇద్దామని చూస్తాడు. కానీ రెజే నేను ఇప్పటి వరకు నీతో చేసిందంత డ్రామా, నాకు నువ్వంటే ఏం ఇష్టం లేదు అని మొహం మీదే చెప్పి వెళ్ళిపోతుంది. అయినా కూడా మనోడు పాజిటివ్ గా మాట్లాడి ఇన్ని రోజులు మన మధ్య జరిగిందంత అబద్ధమైనా నువ్వు నాకు స్విమ్మింగ్ అయితే నేర్పించావు, అది చాలు అని అంటాడు. నువ్వు ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ నుంచి తప్పించుకోవాలంటే నీకు హెల్ప్ కావాలి, ఆ హెల్ప్ ఏదో నేనే చేస్తా, మనిద్దరం నువ్వు చెప్పినట్లే ఎక్కడికో దూరం వెళ్ళిపోదాం అంటాడు. కానీ రెజే మనోడి మాటలకు ఒప్పుకోదు.
ఎందుకంటే ఆల్రెడీ నిన్న నైట్ ఫైట్ లో చాలా మంది అమాయకులు చనిపోయారు కదా, కాబట్టి నన్ను కాపాడాలని చూస్తే నువ్వు కూడా ప్రమాదంలో పడతావని చెప్పి డెంజీని హక్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇంక తను వెళ్ళిపోతూ ఉండగా డెంజీ నేను మళ్ళీ అప్పట్లాగే ఆ కఫేలో వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వు తప్పకుండా రావాలి అంటాడు. ఇంకా కట్ చేస్తే అకి ఇంకా కిషిబే మాట్లాడుకుంటూ ఉంటారు. కిషిబే రెజే ఎక్కడి నుంచి వచ్చింది, తన బ్యాక్ స్టోరీ ఏంటి అని మనకి ఇలా చెప్తాడు. రష్యాలో మిలిటరీ వాళ్ళు కొంతమంది అనాథైన పిల్లల్ని ట్రాప్ చేసి క్యాంప్స్ లో వాళ్ళకి చిన్నప్పటి నుంచే దేశం కోసం ఫైట్ చేయడానికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేవారనమాట. సో ఆ పిల్లల్లో ఒక మెంబరే మన బాంబ్ డెవిల్ రెజే. సో రెజే కూడా మన డెంజీ లాగా ఒక విక్టిమ్ అనమాట. ఎలా అయితే ఇప్పుడు మన పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు డెంజీని వాడుకుంటున్నారో అలాగే రష్యన్స్ కూడా రెజేని వాడుకుంటున్నారు. మరి రెజేని మళ్ళీ కలుస్తాడేమో అని చెప్పి డెంజీ తన కెఫెకి వెళ్ళి వెయిట్ చేస్తాడు. ఇంక తను అలా ఒక సందులోని చూస్తుంటే మాకిమ అడ్డుపడి ఏంజల్ సహాయంతో రెజేని అక్కడే చంపేస్తుంది. సో ఫైనల్లీ ఈ మూవీకి సాడ్ ఎండింగ్ అయితే ఉంటుంది. అలాగే రెజే చనిపోతూ నేను కూడా ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళలేదు అని అంటుంది. అంటే దాని అర్థం రెజే స్టార్టింగ్ లోనే డెంజీని చంపేయచ్చు, కానీ డెంజీ పరిచయం అయ్యాక నిజంగానే డెంజీ అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగి డెంజీని చంపలేకపోతుంది. సో తను నిజంగా ఏం ఫీల్ అవుతుందో డెంజీకి ఇప్పటి వరకు చెప్పలేకపోయింది. అలా చెప్దామని వచ్చేసరికి మాకిమ తనను చంపేసింది. అండ్ డెంజీ కూడా రెజేకి నిజంగానే తనంటే ఇష్టం లేదేమో అని చెప్పి ఇప్పటికీ అనుకుంటూ ఉంటాడు. సో నిజమైతే డెంజీకి తెలియదు ఆల్రెడీ మాకిమ రెజేని చంపేసిందని. అలా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకుండానే వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయి అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. సో అది ఈ చైన్సా మ్యాన్ మూవీ రెజే ఆర్క్ లో జరిగిన స్టోరీ. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇక్కడ వరకు వీడియో చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.